మోగుతూనే ఉంది. మన సినిమా కలెక్షన్స్ కూడా ఇలాగే మోగుతూ ఉండాలి. అనగనగా ఒక రాజు. ఎస్ సత్యశ్రీ. హాయ్ వరంగల్, హలో. బా సౌండ్, ఆ సౌండ్ కంటే మీ సౌండ్ వినిపించాలి కదా. ఎక్కడా అది లెక్క. వావ్ వావ్ వావ్. అబ్బా మీ ఎనర్జీతో మాకైతే డబల్ ట్రిపుల్ ఎనర్జీ వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే పెద్దవాళ్ళందరికీ, అండ్ నవీన్ పోలిశెట్టి గారి ఫ్యాన్స్కి, మీనాక్షి గారి ఫ్యాన్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. సో అనగనగా ఒక రాజు, మన రాజుగారి ఎంట్రీతోనే ఒక కళ వచ్చేసింది. అలా రాజు రాణి పక్క పక్కన చూస్తుంటే అబ్బా దిష్టి తీయాలండి మీకు. సో అనగనగా ఒక రాజు ఈ ఫిలింలో నేను చాలా మంచి రోల్ చేశానండి. స్పెషల్ థ్యాంక్స్ నవీన్ గారు. నవీన్ గారు శెట్టి పోలిశెట్టి మూవీలో నేను ఒక్క సీన్ చేశాను. అది గుర్తు పెట్టుకొని నా పర్ఫార్మెన్స్ గుర్తించి ఈ మూవీలో చాలా మంచి రోల్ ఇచ్చారు. నేను లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా మీ టైమింగ్, మీ ఎనర్జీ వేరే లెవెల్ అండి. మీ నుంచి అయితే నేను చాలా నేర్చుకున్నాను. వర్కింగ్ అండ్ యాజ్ ఎ పర్సన్గా కూడా ఎలా ఉండాలి అని కూడా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ఫ్రెండ్ రాణి గారు, మా మీనాక్షి చౌదరి గారు, నిజంగా ఈ మూవీలో అయితే నేను బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. మీతో వర్క్ చేయడం చాలా స్పెషల్ నాకు. అండ్ మీ ఇద్దరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఇది గ్రేట్ఫుల్ థింగ్, స్పెషల్ మూమెంట్. సో ఈ జర్నీ నా లైఫ్లో చాలా చాలా బిగ్ అచీవ్మెంట్ అని నేను భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ మారి గారు, బా ఏం విజన్ అండి. ప్రతి సీన్కి ఒక క్లారిటీ, ప్రతిదీ అంటే 100% రావాలి అని ఎంత కష్టపడతారో అది జాన్ 14th వీళ్ళందరూ చూస్తున్నారు. సో ఒక్కసారి మా డైరెక్టర్ గారికి ఓయేసుకోండి. సో చిన్మయ్, థ్యాంక్ యూ సో మచ్. స్టోరీ, డైలాగ్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ నా సీన్ ప్రకారం అయితే కనుక ప్రతి సీన్లో నాకు అంటే సీన్ ఎంత ఎలివేట్ చేయాలి, ఎలా చూపించాలి అని ప్రతి ఒక్కరి కష్టం ఉందండి ఈ మూవీలో. టీమ్ వర్క్ ఇది చెప్పాలంటే. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్, కెమెరా అంటే అసలు ఇంత స్టోరీని ఇంత బాగా చూపించాలి అని అంటే ఒక డిఓపి మాత్రమే. సో యువరాజ్ గారు, సో మీ వర్క్ అంతా కూడా ఈ మూవీలో చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీ వన్, క్యాస్ట్ అండ్ క్రూ, నాతో పాటు యాక్ట్ చేసిన మహేష్ అండ్ సంతోష్ అండ్ బుల్రాజు. సో థ్యాంక్ యూ సో మచ్. మా గురువు గారితో కూడా నేను యాక్ట్ చేయడం జరిగింది. స్మాల్ స్క్రీన్ నుండి బిగ్ స్క్రీన్తో చమక్ చంద్ర గారితో కూడా నేను ఈ మూవీలో యాక్ట్ చేశాను. సో అందరూ జాన్ 14th అనగనగా ఒక రాజు సినిమా చూడాలి ఖచ్చితంగా. ఈ పండగ నాకు ముందే వచ్చేసింది, సంక్రాంతి. సో పండగలా ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం వదిలేస్తే స్పాన్సర్ నేమ్స్ కూడా చెప్పేసేలా ఉన్నావు. ఆల్మోస్ట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో ఉన్నాను నేను, నా జాబ్ పోయేలా ఉంది అని. అంటే అక్క జస్ట్ ఆ టైంలోనే బతికించావు. లేదక్క, స్పెషల్ థ్యాంక్స్ మీకు కూడా. ఇట్స్ ఓకే, వాట్సాప్లో ఓకే. ఎస్, ఆ టపాకాయలు ఆగుతాయా, నీ స్పీచ్ ఆగుతుందా అని చూస్తూ ఉన్నాను, అదే ఆగింది ముందు. అంటే అక్క ఇది జర్నీ మామూలు విషయం కాదు, అందుకే. ఐ అండర్స్టాండ్. కంగ్రాచులేషన్స్. January 14th చూద్దాము. అండ్ ఇప్పుడు చాలా కష్టమైన జర్నీ, 3 గంటలు చేసింది కేపీహెచ్పీ నుంచి. సంతోష్ మాట్లాడండి. ప్లీజ్ లీవ్ హిమ్, ప్లీజ్ డోంట్ టచ్ హిమ్. హాయ్ వరంగల్. యాక్చువల్